హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకునే రెసిపీ బ్రెడ్ హల్వా అండి. ఎలా తయారు చేసుకున్నాం చూద్దాం. ఇదిగో నేను 6 పీసులు తీసుకున్నాను బ్రెడ్ని. ఇప్పుడు సైడ్ని కట్ చేసుకున్నాము. ఇలా సైడ్ని కట్ చేసుకోవాలండి బ్రెడ్ని. ఈ బ్రెడ్ హల్వా స్వీట్ కొట్లలో అలాగా ఉంటుంది కదండి, అలాగే సేమ్ అదిరిపోయిద్దండి బ్రెడ్ హల్వా. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు 4 ముక్కలుగా కట్ చేసుకున్నాము బ్రెడ్ని. కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాము. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాము. 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నామండి. ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం కదా, జీడిపప్పు వేసుకున్నాము. నేను జీడిపప్పు ఒకటే వేస్తున్నాను. మీకు కావాలంటే బాదం పప్పు, కిస్మిస్ అవి కూడా వేసుకోవచ్చు అండి. ఇవి కొద్దిగా కలర్ మారాక తీసేసుకున్నాము. ఇప్పుడు చూడండి కలర్ మారినాయి కదా, జీడిపప్పు తీసేసుకున్నాం ఒక ప్లేట్లోకి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకున్నాము. ఆ నెయ్యిలోనే 1 స్పూను నూనె వేసుకున్నామండి. ఎక్కువ వేసుకోకుండా లైట్గా వేసుకొని వేసుకున్నాము. కావాలంటే మళ్ళీ కొద్దిగా వేసుకొని వేగించుకుందాం. మనం మరంత పోసుకున్నా నూనె వేస్ట్ అవ్వకుండా సింపుల్గా తొందరగా అయిపోద్ది. అయితే ఇలా కలర్ మారాలండి, గోల్డెన్ కలర్ లాగా రావాలి. ఇప్పుడు మళ్ళీ తిరగేసుకున్నామండి. ఇదిగో చూడండి కలర్ మారిపోయినాయి కదా, తీసేసుకున్నాం. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. చూడండి ఇలాగ కాల్చుకోవాలి మొత్తము. ఇప్పుడు చూడండి ఇవి కూడా అయింది కదా, మొత్తం ఒక ప్లేట్లో తీసేసుకున్నాము. ఇప్పుడు బ్రెడ్ మొత్తం వేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. స్టవ్ ఆపక్కర్లేదండి. ఇప్పుడు పావంత షుగర్ వేసుకున్నాము. ఎక్కువ అవసరం, మళ్ళీ కోవా వేస్తాం కాబట్టి 1/2 కప్పు వాటర్ వేసుకున్నాము. ఈ పంచదార కరిగేదాకా తీసుకోవాలండి. ఇప్పుడు చూడండి పంచదార మొత్తం కరిగిపోయింది కదా, లైట్గా ఇలా ఉంటే చాలు. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు వేసుకున్నాము పంచదార పాకంలో. కొద్దిగా పాలు పోసుకున్నామండి. ఇప్పుడు పంచదార వాటర్ ఎనిగిపోయినాయి కదా, కొద్దిగా పాలు పోసుకున్నాము. ఇష్టం ఉంటే పాలు పోసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను పాలు కోవా 2 వేస్తున్నానండి టేస్ట్ కోసం. చూడండి పాలు కూడా ఎలా పీల్ చేసుకున్నాయి. కొద్దిగా యాలక్కాయ పొడి వేసుకున్నాము ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాం. మళ్ళీ యాలక్కాయ పొడి వేసాం కదా, ఇప్పుడు బాగా కలుపుకున్నాక కోవా వేసుకున్నామండి. స్వీట్ కోవా వేస్తున్నాను నేను. కోవా వేయటం వల్ల టేస్ట్ ఇంకొద్దిగా ఎక్కువగా పెరిగిద్దండి టేస్ట్. ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ హల్వాని. మొత్తం వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి హల్వా, అంత టేస్టీగా ఉండిద్ది. మనకి స్వీట్ కొట్లు ఎలా ఉండిద్దో ఆ టైప్లో టేస్టీగా ఉండిద్ది. చూడండి మనకి ప్యాన్కి అతుక్కోకుండా వస్తుంది. ఆయిల్ కూడా బయట నెయ్యి వేసాం కదా, అది బయటికి లైట్గా పైకి వస్తుంది. అడుగంటకుండా కలబెట్టుకుంటూ ఉండాలండి. ఇప్పుడు జీడిపప్పు వేసుకున్నాము. జీడిపప్పు వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం బాగా. ఇప్పుడు చూడండి మనకి హల్వా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు గార్నిష్కి జీడిపప్పు వేసుకున్నాం పైన. చూడండి ఎంత టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొనండి. మా ఛానల్ తప్పకుండా ఫాలో అండి.